శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు చాలా మంది అంటే కనబడలేదంటే ఏదో అనుకోకూడదు. మీడియా ముందుకు రావట్లేదు, ఈ సమావేశాలు పెట్టట్లేదు, పొలిటికల్ పరంగా చాలా జరుగుతుంది. జగన్ గారు వచ్చేసి నిన్న అక్కడికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు చనిపోయారు. అక్కడ ఏం స్పందించట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనపడడం లేని గురించి మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇద్దరు చనిపోయారు, దానికి ఏం సాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడినా. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు ఇంకా పూర్తిగా లేదు. సినిమాలు పూర్తి చేయాల్సిన పని ఉంది. ఎందుకంటే ఆయన కష్టపడి పని చేసుకుంటేనే ఆయన పార్టీ నడుస్తుంది. ఆయన అనుచరులకు జీతాలు ఇచ్చుకోవాలా, ఆయన ఫ్యామిలీని పోషించుకోవాలా. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు లాగా 100 కోట్లు 1000 కోట్లు దోచేసి నిర్మలంగా లక్షల కోట్లు దుబ్బేసి ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆయన కష్టపడి పనిచేస్తేనే ఆయన మనుగడ సాగించగలడు. కాబట్టి ఆయన పని చేసుకుంటున్నాడు. ఒక నెల కనపడతాడు, ఒక నెల అక్కడ ఉంటాడు, ఒక నెల ఎక్కడ ఉంటాడు. కానీ పేదవాడు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన ఎక్కడున్నా పేదవాడి క్షేమాన్నే కోరుకుంటారు, పేదవాడు బాగుండాలని కోరుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి నిన్న అనవసర పర్యటనకు వచ్చి 2 మనుషులను చంపేసి వెళ్ళిపోయాడు. కనీసం వచ్చినప్పుడు ఆ వచ్చిన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చాడు. కనీసం ఆ కుటుంబానికన్నా ఒక 10 లక్షలు 5 లక్షలు ఇచ్చాడా? లేదు. వెకిలి నవ్వి ఎరి నవ్వి వెళ్ళిపోయాడు. 2 మనుషులు పాపం ప్రాణం పోయింది, వాళ్ళు రెడ్లే. మరి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్లే కదా. మరి వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత సాయం చేయాలి కదా. ఈవేళ పెట్టినట్టు ప్రెస్ మీట్లో వెకిలి నవ్వుతున్నాడు. అరే, ఆ 2 కుటుంబాలు చనిపోయారు, నీ పర్యటనలోనే నీతోనే కలిసి వచ్చి చనిపోయినటువంటి ఆ కుటుంబాలను ఆదుకోవాలని బాధ్యత ఉందని కూడా ఎరగడు. ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోతాడు, కానీ సాయం మాత్రం చేయడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పోల్చకూడదబ్బా. ఇతను రాబందులాగా రాష్ట్రం మొత్తం తిరుగుతాడు, ఎక్కడ శవం కనపడితే అక్కడ. ఈయన ఎక్కడ పేదవాడు కనపడితే వాడిని బాగు చేయాలని ఈయన తిరుగుతుంటాడు. అంతే తప్ప వాళ్ళిద్దరికీ కంపేర్ చేసి ఇవాళ వాళ్ళిద్దరినీ ఒకటే గాడికి కట్టకూడదు, ఒకే గాడికి కట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పర్యటన చేస్తున్నాడు, వెకిలి పర్యటన చేస్తున్నాడు. నిన్న రప్ప 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 అని చెప్పేసి ఏదో డైలాగ్ వాడుతున్నారు. మరి 4 సంవత్సరాలు ఉంది ఇంకా. ఈ లోపల వాళ్ళ రప్ప అప్పుడు వచ్చిన తర్వాత కోస్తే వాళ్ళకి దిగే, ఈవేళ వీళ్ళకి దిగవా? ఈవేళ కోస్తే వీళ్ళకి దిగవా? ఇవన్నీ సొల్లు మాటలు గట్ట మాట్లాడకుండా ప్రశాంతంగా ప్రజాజీవనం ఎలా ఉందని ఆలోచించాలా, ఎలా ఉండాలని ఆలోచించాలా, వాళ్ళ భవిష్యత్తు ఏం బాగుంటుంది లేదా, ఈ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఏదైనా సహిస్తుందా లేదా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుని పర్యటనలు చేస్తే బాగుంటుంది తప్ప ఈ రప్పాలు మానేసుకుని గమ్ముగా ప్యాలెస్లో ఎప్పటిలాగా పడుకుంటే ఆనందంగా ఉంటుంది. కుప్పంలో ఇప్పుడు వచ్చేసి ఒక అమ్మాయి కట్టేశారు కదా, సో దాని మీద ఎవరు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ గారు లేరు కదా, ఆయన షూటింగ్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ స్పందించారు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. తెలుగు తక్కువ మాటలు మాట్లాడితే జగన్ ఎవడో ఏమో వర్షించడబ్బా. వాళ్ళకి కుటుంబాన్ని కూడా ఆదుకున్నారు. వాళ్ళకి న్యాయం జరగడమే కాదు, ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. నువ్వు ఇచ్చావు రప్ప అంటున్నావు. ఏం రప్ప? ఎవడో నవ్వుతాడా? కూర్చో, పడుకో ప్యాలెస్లో. థ్యాంక్ యూ.